వృక్షో రక్షితో రక్షితః. చెట్ల ఇంపార్టెన్స్ గురించి చెప్తూ ఒక చెట్టు గిడప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు పిచ్చి రచ్చ రవి. ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. ఈ రోజు నేను కాన్సెప్ట్ తో రాలే. నేను కొన్ని రోజులు మొక్కలతో మాట్లాడు స్టార్ట్ చేసిన. వాటితో మాట్లాడు స్టార్ట్ చేస్తే వాటి భాష కూడా వచ్చింది నాకు. అన్నా మనం అనుకుంటాం కష్టపడతానం బాధపడతానని, అర్రే చెట్ల బాధలుంటే నేను బట్టలు వేసుకుంటూ మానేసిన అన్న. చూడు అవే ఆకులు చుట్టుకొని మీ బాధలు నేను చెప్పేదాకా పటాషోకు పోతా అని చెప్పిన. ఈ చెట్ల పరిస్థితి ఎట్లుంటదంటే, మొగోళ్లకు చెట్లు కనపడ్డాయి అనుకో పాపం ఏముంటది, నీడ చూసుకొని పేకాడతారు అంతే. కానీ ఆడోళ్ళ పరిస్థితి ఎట్లుంటో తెలుసా రవన్న? ఈ పోరే చూడు, చిన్నప్పుడేమో చెట్టు కింద దయ్యం, నాకేం భయం, చెట్టు కింద దయ్యం. కొంత ఏజ్ వచ్చినాక డాడీ నాకు ఉయ్యాల కావాలి, డాడీ నాకు ఉయ్యాల కాను. ఉయ్యాల పట్టుకొని ఊగింది, ఉయ్యాల దొరికినప్పుడు కొమ్మ పట్టుకొని ఊగింది, పట్టుకుని పడ్డది. అందుకే అక్కడ సొట్టు పోయిన చూడు సగం నడుతుంది. రవన్న ఏజ్ వచ్చింది, ఏజ్ వచ్చినాక శ్రీముఖి ఒక మంచి పాట పాడు అన్న పెళ్లి సూపులో పడితే పాట పాడతాను చూడు. ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, పువ్వులో పువ్వునై, కాయలో కాయనై. ఏదైనా తెంపుదామని ప్లాన్ చిన్నప్పటి నుంచి. ఈ శ్రీముఖి చిత్రమైన విచిత్రమైన అలవాటు ఒకటి ఉన్నది. చెట్టు కోసము మనం వెతుకుతాం, జామకాయ కోసం, మామిడికాయ కోసం వెతుకు. శ్రీముఖి చింతకాయ కోసం వెతుకుతుంది ఏందే, చింతకాయ కోసం వెతుకుతుంది ఏందే. మామిడికాయ సీజన్ లో తినాలి, చింతకాయ సీజన్ పండు కాదమ్మా. అది టైం వచ్చినప్పుడు దానికోసం తినాలి, అది టైం వచ్చినప్పుడు దానికోసం తినాలి. మన దాంట్లో కూడా తిక్కగాళ్ళు ఉంటారు. అది నాకు చెట్టు చెప్తే తెలిసింది. లోబోగాడు పోయి సగం కటింగ్ ఎందుకు చేయించింది తెలుసా? దేవుడా నాకు పిల్లలు పుట్టాలంటే సగం కటింగ్ చేయించుకుంటా అంటాడట, చెట్టు చుట్టూ తిరుగుతాడట. అరే లోబో భాయ్, మీ భార్య చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారు, చెట్టు చుట్టూ తిరిగితే కాదు. కాక ఈ ఆడోళ్ళ పరిస్థితులలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. తులసి చెట్టు మొక్కేటప్పుడు ఆ చెట్టు చెప్పింది నాకు అన్ని. పొద్దున్నే చెట్టు చుట్టూ తిరుగుతాడట. గోరింట పూచింది కొమ్మ లేకుండా, నా బాబు పుట్టాడు నానా లేకుండా, నానా లేకుండా. ఎందుకు మొక్కుతారో చెప్పనా రవణ? అటు పోకుండా కళ్యామాకు, ఇటు పోకుండా కొత్తిమీరు, ఇటు పోకుండా పాలకూర, ఈ కూర, దాని అమ్మకూర. కట్ చేస్తే నిమ్మకాయ కోసం ఆ చెట్టు, మామిడికాయ కోసం ఈ చెట్టు, అల్లనేడు పండు కోసం ఆ చెట్టు. చేతులు ఎర్రగబడాలని మైదాకు. ఏమైనా తెంపుడు కార్యక్రమమే రవన్న, జీవితంలో ఒక్కడు కూడా పెట్టది. ఇక చూడు మొగోళ్ళు చేసే కథలు. ఫోన్ మాట్లాడుతాడు, మన పటాషోనా? ఆహా ఎందుకు వాడు ఎందుకు చెప్పిండు? ఇది అయిపోయింది చెట్టు, ఇంకొక దగ్గర కట్టడు. అరే నేను అప్పటికి శ్రీముఖి చెప్పిండ్రా. ఏమని చెప్పినా తెలుసా? అరే నా చేతిలో ఈ కవరా నువ్వు అని తెంపేసినా తెలుసా? ఈ యూత్ రవన్న రైడ్లు చేస్తారు రవన్న. వీళ్ళు మందు దాగి పోయి సైట్ చప్పుకునే చెట్టు గుద్దోడు సత్తాడు. అక్కడ ఒక బోర్డు పెడతారు, ఇది డేంజర్ ప్లేస్, ఈ ప్రాంతము అపాయం కలదంటాడు. మేమేమన్నా పోయి గుద్దినాం అన్న ఎవరన్నా వచ్చి తాగేసి మమ్మల్ని గుద్దుతారే కదా. ఎందుకు రా ఇట్లా పోతారు? వెళ్ళవండి రా, తక్కువ తాగండి రా, తాగినప్పుడు డ్రైవ్ చేయకండి రా అంట. ఇనరే రవన్న, అశోకుడు చెట్లు రోడ్డుకు ఇటుపక్క అటుపక్క ఎందుకు పెట్టింది చెప్పు? అర్జెంట్ వచ్చినప్పుడు ఓనికి. నీ అబ్బారే అశోకుడు చెట్లు ఎందుకు పెట్టిందంటే, దారిలో పోకుంటా అంటే ఎండ దాకితే, అప్పుడు కార్లు బైకులు లేవు కదా, ఎండ దాకితే నీడకుండడానికి, నిద్ర అత్తే పడుకోవడానికి పెట్టిండు. ఇట్లాంటి వాళ్ళ వల్లనే అర్జెంట్ అత్తే పోయడానికి, అర్జెంట్ రాకపోయినా ఖరాబ్ చేయడానికి. ఈ రవిగాడు తక్కువ తిన్నాడు, మన రవిగాడు కాకగాడు మామూలు రవిగాడు కాదు. అరే చెట్టున్నది దీనికి కాయలు ఇస్తుంది, పండ్లు ఇస్తుంది. వీడు నేమ్ బోర్డు కింద రాస్తాడు. ఒక చెట్టు మీద లాస్య, ఇంకో చెట్టు మీద శ్రీముఖి, ఇంకో చెట్టు మీద శిరీష, ఇంకో చెట్టు మీద పద్మ. రే నీకన్నా క్లారిటీ ఉన్నది, ఎన్ని చెట్లు నాటినవరా నువ్వు? మొన్ననే అదే చెట్టు మీద రచ్చ రవి పటాస్ లో సూపర్ హిట్ అని కూడా రాసిన. ఆ చెట్టు పక్క పంటే చిన్న చెట్టు బొడ్డు బొడ్డు చెట్టుకు ఏమని రాసినావు? గీత అని గట్టిగా రాసినవేం తమ్మి? చెట్టుకి ఎంత పెయిన్ అనిపిస్తుంది తెలుసా? అది చెప్తే తెలిసింది. ఆడోళ్ళని
రోజు చూస్తే నాకు బాగా అనిపించేది ఏంటంటే కన్ఫర్మ్ అయిపోయింది కూడా మన మనుషులం మాత్రం కోతి జాతి నుంచి వచ్చినామని తెలిసిపోయింది. ఇంత వింత కోరికలు ఉంటాయంటే చెట్ల మీద. ఎట్లాంటి అంటే జనరల్ గా చెప్పాలంటే ఇంట్లో పెంచుకునే చెట్లు, రాత్రిపూట పెరిగే చెట్లు, అంత వింత వింత కోరికలు పుడుతుంటాయి. చెట్లు పెంచేది ఎందుకంటే గాలి కోసమో, కాయ కోసం, పండు కోసం. వీళ్ళకి మాత్రం సెల్ఫీలు తినే టుడే బ్రింగ్ కోత్ 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 మీర్. ఒకటి మాత్రం చెప్పింది, చెట్టు ఛాలెంజ్ చెప్పింది. ఇన్ని చెప్తానా మా మనుషుల గురించి, మీదేంటంటే ఒకటే అన్నది, మనుషులు లేకపోతే ప్రపంచం మొత్తం చెట్లు అవుతాయి, అదే చెట్లు లేకపోతే ఒక మనిషి బతుకుతాడా అన్నది. బతుకుతాడా? నో. అందుకే చెప్తానా, మనిషితో పాటుగా మొక్కల్ని ప్రేమించే చాలా మందిని చూసిన వాళ్ళందరికీ నేను చేస్తున్నా హరిత సలాం.